గుడ్ మార్నింగ్ గైస్. సెలబ్రిటీ సార్ థ్యాంక్ యూ సో మచ్. పెద్ద ఫ్యాన్ సపోర్ట్ కావాలండి. వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వ్లాగ్. మొత్తం ఖాళీ ఉంది ఇల్లు. ఇది మొత్తం సామాన్ తీసేసినాం. అన్మార్ ఒకటి ఉంటుందని, కానీ అసలు ఎందుకు తీసినాం ఇవన్నీ అంటే పెయింట్ వేపిస్తున్నాం ఇంట్లో. ఎందుకంటే ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ప్లాన్ చేసాము, అందుకే పెయింట్ ఇంకా సాఫ్ సఫాయి మొత్తం నడుస్తుంది ఇంట్లో. ఇంకా అదే వేపిస్తున్నాం. ఏంటంటే ఫంక్షన్ ఏంటిదంటే గణపతి హోమం, ఇంకా ఇది గణపతి హోమం, ఇంకా సత్యనారాయణ కథ. ఇక ముందే అనుకున్నాం, కొంచెం పోస్ట్పోన్ అయింది. దానివల్ల ఇప్పుడు ఎల్లుండి అంటే 4 days, ఇంకా 3 days తర్వాత 22కి, ఈరోజు 18, 22కి కథ గణపతి హోమం ఆ రోజు ఉంది. ఇక మొత్తం పెయింట్ మొత్తం పని అయిపోయిన తర్వాత ఎల్లుండి 4 తర్వాత కథ పెట్టుకున్నాం. అట్లా అదనమాట. పెయింటర్ అక్కడ పెయింట్ రెడీ చేస్తుండు. అక్కడ పెయింట్ సీలింగ్ కొట్టాడు. ఇంకా పని చాలా ఉంది, చూపెడతా. ఇంకేం జరుగుతుందో ఈరోజు చూపెడతా. మా లక్ష్మి బాగా పోతే కామ్ గర్మ ఇగో ఏం చేసుకుని చూడు, కాలికి వీడికి ఏంద్రా ఎట్లయితే. బణిమిత్తం పడ్డాడు మావాడు. కుక్కడం వస్తే బ్రేక్ కొట్టి బణిమిత్తం. ఇప్పుడు ఆండేకి హాస్పిటల్కి పోయి సూది తీసుకొని తెచ్చినాం. మధ్యాహ్నం స్టార్ట్ చేసారు, ఇప్పుడు అయిపోయింది. సున్నం ఏందమ్మా, పెయింట్ మా ఇది. మధ్యాహ్నం స్టార్ట్ చేసి ఇప్పుడు అయిపోయింది. టైం వాచ్ లేదు ఇక్కడ. టైం అయితే 7:30 8 వేసుకోవాలి. ఇంకేం లేదు ఈరోజు. బయట సామాన్లు ఉన్నాయి, ఆ సామాన్ క్లీన్ చేసుకోవాలి అంతే. బ్లాగ్ స్టార్ట్ చేసిన నేను ఈ డైలాగ్ పక్కా పెడతా తెలుసా. నేను బ్లాగ్లో గాడిని ముఖం రా చెప్పిన ఆ డైలాగ్ పక్కా చెప్తా. ఇగో ఈడ పైన ఇంత పైన కూర్చోబెట్టిర్రు. ఇగో ఇది డబ్బా బట్ట ఇచ్చి ఈ నల్లటి ఫ్యాన్ అది ఎట్లా దుమ్ముడు ఎట్లా చూడు. మా ఇంటి ఇట్లా ఉంటుంది. వారానికి దుమ్ము ఇట్లా పడిపోతుంది మా ఇంట్లో. పొద్దున స్టార్ట్ చేసిన వ్లాగ్ ఆడ హాస్పిటల్కి పోయి వచ్చిన తర్వాత పని మీద పని ఉండి అట్లయితే వ్లాగ్ తీయలే. సున్నం అయిపోయింది. 8:30 అవుతుంది టైం. ఇప్పుడు ఈ సాఫ్ సఫాయి చేసుకొని ఇంకా ఎక్కడికైనా బయటికి వెళ్తా. అన్న రాలేడు ఇంకా జాబ్ నుంచి. అన్న ఎప్పుడు వెళ్తా. అసలు కటింగ్ పెంచుకుందాం అనుకుంటున్నాం, కానీ కాదు మనతో కటింగ్ అంటే ఎయిర్ మెయింటైన్ చేయాలి. ఎయిర్ గ్రోయింగ్ అంటే ఎయిర్ పెంచుకోవాలంటే ఎయిర్ మెయింటైన్ చేయాలి. మనతో మెయింటెనెన్స్ కాదు, ఎందుకే చిన్న కటింగ్ చేయించుకోవాలి. దాన్ని అది పక్కన పెడదాం. ఇప్పుడు ఇది సాఫ్ చేద్దాం. ఇంకా ఈ ఫ్లోర్ మొత్తం కడగాల్సిన, మొత్తం పెయింట్ పడ్డది, అది సాఫ్ చేద్దాం ఫస్ట్. కటింగ్ రేపు ఎల్లుండి చేపిస్తా, అది కూడా లాక్ తీస్తా. నన్ను పిక్ చేసుకొని వెళ్తున్నా ఇప్పుడు. అట్లనే కొంచెం ఫుడ్ ఇంట్లో పని నడుస్తుంది, ఫుడ్ బయటకి తెచ్చుకుందాం. వెళ్తున్నా అన్న దగ్గరికి. అయితే ఇప్పుడు తింటారా ఫ్రెండ్స్? గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న ఫుడ్ తినేసి వాడుకున్నాం. డిన్నర్ చేసి వాడుకున్నాం. ఏం పని చేయలే. ఇందాక లేచి తినేస్తా. ఇది ఇప్పుడు తినేసి పని అట్లనే ఉంది, పని చేస్తాం అంతే. ఇది వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేస్తా. ఈ వ్లాగ్ చిన్న వ్లాగ్, ఒక రోజు అని నిన్నటి రోజు ఏమేమి జరిగింది ఆ వ్లాగ్ మొత్తం ఇందులో ఉంది. అదే వ్లాగ్ ఇది. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి. అంతే. వీడియోస్ చేస్తూనే ఉంటా, వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. ఈరోజు ఏమేమవుతుందో అది వ్లాగ్ తీస్తా. అది ఇంకో వ్లాగ్ చూస్తా. అది మంచిగా ఉందనుకో అది అలెక్ట్ చేస్తా. కొంచెం అట్లా పోయిందనుకో ఇలానే యాడ్ చేస్తా. ఈరోజు వీడియో మస్తు పని ఉంది. సో వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోరి.
ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాం. అమ్మాయి ఏం టార్చర్